వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతిరోజు మీరు మెచ్చే వంటల్ని అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి చూద్దామా ఇవాళ రుచికరమైన వంటలేంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా రకరకాల వెరైటీ వంటల్ని కోరుకుంటూ ఉంటారు కదా. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. సో చూద్దాం ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో మన ఆడియన్స్. ఓకే, సో సుష్మా గారు ఈమెయిల్ చేశారు రాజు గారు. ఒకటే వెరైటీ కాంబినేషన్ అడుగుతున్నారు. యాక్చువల్ గా ఏంటండి? బీరకాయ ఇంకా ములక్కాడ కాంబినేషన్ లో కూర. ఓకే, జనరల్ గా విడివిడిగా చేసుకుంటుంటారు చాలా రకాలుగా. ఆ ములక్కాడని అయితే చాలా వాటిల్లో కాంబినేషన్ గా సెట్ చేస్తూ ఉంటారు కదా. కానీ ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుంది? కొంచెం అంటే టేస్ట్ కొంచెం దేనికి దానికి ఉన్న కాంబినేషన్ అనేది బాగానే వస్తుంది, సెట్ అవుతుంది. ఓకే, అంటే కొంచెం మనకు ములక్కాడ ఫ్లేవర్ కొంచెం డామినేట్ గా. ఓకే 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 మరి బీరకాయ ములక్కాడ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బీరకాయ ములక్కాడ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ములక్కాడలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలండి, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. జనరల్ గా మనం ఈ కూరలు రెండు విడివిడిగా వండుకునేటప్పుడు అట్లీస్ట్ ఆవాలు జీలకర్ర అలా కొంచెం పోపేసుకుంటాం కదా, దీనికి అక్కర్లేదా? అక్కర్లేదండి. ఓకే, సో ఇలా బాగుంటుంది. సో 2 ఫ్లేవర్స్ దీంట్లో యాడ్ అవుతున్నాయి కదా, సో ఈ కాంబినేషన్ లో బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ములక్కాడ ముక్కలు, సో పచ్చివి వేసేసారు. అవునండి, సరిపడా ఉప్పు అండి. ములక్కాడలు కూడా మనకి అట్లా కూరలో మగ్గిన దానికి మనం ఆల్రెడీ ఉడికించి వేసుకున్న దానికి కూడా టేస్ట్ అనేది తేడా వస్తుంది కదా. కొద్దిగా కారం, ఓకే, అలాగే కొంచెం పసుపు. సో ఇక్కడ మనకి ములక్కాడలు కాస్త వేగాలి అండ్ అవి కొంచెం మనకి మగ్గాలి కూడా కదా. అవునండి. ఓకే, సో చక్కగా లేట్ అవి తీసుకుంటే మనకి ఫాస్ట్ గానే మగ్గిపోతాయి. మూత పెడదామా? ఓకే, సో మరి మగ్గేలోగా చిట్కా చూస్తాం రాజు గారు మేము. ఓకే అండి, ఇక్కడ ములక్కాడ ముక్కలు మగ్గుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీ దంత సంరక్షణ కోసం ఇప్పుడు ఒక మంచి చిట్కా. ముల్లంగిలో కొద్దిగా మిరియాల పొడి ఇంకా కొద్దిగా ఉప్పు కలిపి నవిలినట్లయితే పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజు గారు, చూద్దామా? ఓకే అండి, సరిపోతుందా? ఇంకొంచెం కావాలండి. సో మనం ఇక్కడ బీరకాయ ముక్కలు వేసి కూడా మళ్ళీ కాస్త ఉడికిస్తాం కదా. ఓకే, సో దాంతో పాటు ఇవి కూడా ఉడికిపోతాయి. మనకి బీరకాయ ముక్కలు ఫాస్ట్ గానే మగ్గిపోతాయి కాబట్టి ముందు ములక్కాళ్ళు ఉడికించేసుకుంటే సో సమంగా ఉడుకుతాయి కదా రెండు కూడా. అవునండి, లేకపోతే బీరకాయ ముందేస్తే బాగా మెత్తగా అయిపోతుంది, మళ్ళీ మనకు కనిపించదు అందులో. అసలు కనిపించదు. మూత పెట్టేస్తారు. ఓకే, దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేసుకోక్కర్లేదు రాజు గారు, అంటే ములక్కాడ ముక్కలకి అక్కర్లేదండి. ఓకే, ఇది మగ్గితే మనము టమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అయిపోవచ్చినట్టే, ఇది కొంచెం మగ్గితే మనకి ఇంకా ఎండింగ్ వచ్చినట్టే కర్రీ. ఓకే ఓకే రాజు గారు, చూద్దామా? ఓకేనండి. ఓకే ఓకే, సో బీరకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. సో ఇక్కడ టమాటో పేస్ట్, ఓకే,
కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాం. అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి. మన ఆడియన్స్ కి కూడా రోజు వెరైటీస్ చూసి చూసి ఐడియాస్ భలే వస్తున్నాయి కదా, ఇన్నోవేటివ్ గా. అవునండి, ఎందుకంటే అసలు బీరకాయ ములక్కాడ కాంబినేషన్ అంటేనే బాగుంది. బీరకాయ అనగానే ఎక్కువ అందరూ కొంచెం కమ్మగానే చేసుకుంటూ ఉంటారు. ములక్కాడతో అంటే వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారు కానీ ఈ మధ్య కొంచెం కాంబినేషన్స్ లో కూడా ట్రై చేస్తాం. అవును, ఈ రెండింటి కాంబినేషన్ అనేది బాగుంది ఐడియా. సో రాజు గారు, ఇలా గ్రేవీ లాగా చేసుకుంటే కొంచెం మనం చపాతీ లాంటి వాటిలో తినడానికి కూడా బాగుంటుంది కదా. ఓకే, సో అయిపోవచ్చింది. ఓకే, మీరు అన్నట్టు ములక్కాడలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకు ఆ ఫ్లేవర్ ఇందులోనే ఉడికింది కాబట్టి టేస్ట్ అనేది దానిది ఎక్కువ తెలుస్తూ ఉంటుందేమో కదా. అవునండి. ములక్కాడలకు కూడా చక్కగా గ్రేవీ అంతా కూడా బాగా పట్టేసింది. సో మామూలుగా తినేటప్పుడు మనకి ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తుంది కదా. చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే, రెడీ అండి. ఓకే, సో మరి వెరైటీ కాంబినేషన్ అండి బీరకాయ ములక్కాడ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ ములక్కాడ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన ములక్కాడలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత బీరకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ ములక్కాడ కూర రెడీ. బీరకాయ ములక్కాడ కూర తయారీ విధానం చూసారు కదండి. రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే, టమాటో పేస్ట్ లా వేయటం మూలాన పులుపు అనేది కూడా బాగా తెలుస్తుంది. అవునండి, ఆ ముక్కలకు కూడా బాగా పట్టేసింది. అండ్ మీరు అన్నట్టు ఆ ములక్కాడ ఫ్లేవరే బాగా తెలుస్తుంది. అవునండి, అంటే మనము ఆ బీరకాయ ముక్కలు తగులుతున్నా కూడా మెయిన్ గా మనకు ఆ టేస్ట్ అనేది ములక్కాడ బేస్ గా ఉంది. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. సో యాజ్ యూజువల్ గా ఈ కర్రీ అంటే ఈ కర్రీసే దేనికది చాలా టేస్టీగా ఉంటుంది. కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది. సో చూసారు కదండి, చక్కటి కాంబినేషన్, వెరైటీ కాంబినేషన్ ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పసుపు కంటికి, చర్మానికి మంచి కాంతినిస్తుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతిరోజు మర్చిపోకుండా మన వంటల్లో పసుపు వాడటం ఎంతో అవసరం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఒక టేస్టీ కాంబినేషన్ బీరకాయ ములక్కాడ కూర తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వెరైటీ వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మొక్కజొన్న గింజలతో మనం ఒక టేస్టీ ఐటమ్ చూడబోతున్నామండి. అదేంటంటే మొక్కజొన్న గారెలు. మరి గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు మొక్కజొన్న గారెలు. అవునండి. సో ఇక్కడ మొక్కజొన్న ఏం తీసుకుంటున్నారు రాజు గారు మీరు? అంటే స్వీట్ కార్న్ లేకపోతే మొక్కజొన్న గింజల? మామూలు మొక్కజొన్న గింజలు తీసుకుంటున్నాం. ఓకే, సో మనకి స్వీట్ కార్న్ తో అండ్ అలాగే మొక్కజొన్నతో కూడా టేస్ట్ అనేవి మారుతాయి కదా? మారుతుంది. అంటే స్వీట్ కార్న్ తో మనకు కొంచెం తీపి అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో దాంతో కూడా కావచ్చు చేసుకోవచ్చు. అంటే తీపి కొంచెం ఇష్టపడే వాళ్ళు సో అలా వాటితో కూడా చేసుకోవచ్చు. లేదు మనం ఇలా ప్లేన్ తో చేసుకోవచ్చు. ఓకే ఓకే, మరి మొక్కజొన్న గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొక్కజొన్న గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, జీలకర్ర 1 టీ స్పూన్. సురాజ్ గారు, స్టార్ట్ చేద్దామా గారెలు? ఓకే అండి. సో ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకున్నాం, డీప్ ఫ్రై కాబట్టి. సో అన్ని జస్ట్ కలిపి వేసేసుకోవటమే కదా? అవునండి. బౌల్ ఇస్తారా? మొక్కజొన్న గింజలు మిక్సీ పట్టేసిలా కచ్చపచ్చగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మొక్కజొన్న గింజలు అంటే మనకు కొంచెం గట్టివి దొరుకుతాయి చూసారా, అవైతే నానబెట్టుకోవాలా
లేకపోతే ఇదేంటి మామూలుగా మనకి మొక్కజొన్న కండిలోంచి తీసుకునేది బాగుంటుంది. ఓకే ఓకే. సో అవి కాదు, ఆ గట్టి గింజలు దొరుకుతాయి. లేదు, అది ఎంత నానబెట్టేసి మనం ఉడికిచ్చేసినా కొంచెం గట్టిదనం ఉంటుంది కదా. గారెలు కూడా మనకి చాలా గట్టిగా ఉంటాయి. అవును. ఓకే ఓకే. దీంట్లో శనగపిండి. ఓకే. నేను ఇంకా మొక్కజొన్న గింజలు అంటే వాటితోనేనేమో అనుకున్నాను. బియ్యపిండి. ఓకే. కానీ అవి వేయించిన తర్వాత కూడా బాగా గట్టిగా ఉంటాయేమో కదా, కొంచెం తినడానికి కూడా మనకి ఎక్కువ నమిలి తినాల్సిన పరిస్థితి ఉంటుంది. అల్లం. ఓకే. సన్నగా తరిగిన అల్లం. అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఓకే. పచ్చిమిరపకాయలు. ఓకే. అలాగే కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం కూడా, కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అవ్వాలి. సో మేము చిట్కా చూస్తాం ఈలోగా రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జలుబు పడిసం పట్టినట్లయితే గోరువెచ్చటి పాలల్లో కొద్దిగా పసుపు పొడి ఇంకా కొద్దిగా మిరియాల పొడి కలుపుకుని తీసుకున్నట్లయితే జలుబు పడిసం నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. రాజుగారు రెడీ అండి పిండి. ఓకేనండి. చేతికి కొద్దిగా నూనె పెట్టేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది. అండ్ ఇవి కూడా మనకు చక్కగా సీజనల్ గా దొరికేవి, మంచి టేస్టీగా ఉంటాయి కదా, ఉట్టి పచ్చివి కూడా. అవునండి. స్వీట్ కార్న్ కంటే కూడా ఇవైతే బాగుంటాయేమో కదా. ఎస్ అండి. ఓకే. సో కొంచెం పలుచగా చేసుకుంటే మనకు కొంచెం లోపల దాకా బాగా వేగితే బాగుంటుంది కాబట్టి మరీ లావుగా కాకుండా కొంచెం మీడియంగా చేసుకుంటే బాగుంటుంది. అవునండి. కాకపోతే ఇవి కూడా కొంచెం ఆ పైన కొద్దిగా లిటిల్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా అలా ఉంటుందేమో అనిపిస్తుంది. క్రిస్పీగా బాగా వస్తుంది. సో అంటే మనం పొట్టుతో పాటు అలాగే తీసుకున్నాం కదా. అవును. సో పైన ఉండే ఆ లేయర్ అంతా కూడా కొంచెం మనకు క్రిస్పీగా వచ్చి, సో ఇలాంటి వాటికి మనకి ఎప్పుడైనా కూడా కొంచెం ఆ పొట్టుతో వేస్తే ఆ క్రిస్పీనెస్ అనేది అంటే ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. అంటే మనం దానికోసం స్పెసిఫిక్ గా ఏమీ యాడ్ చేయకుండా క్రిస్పీనెస్ కోసం కదా. సో ఇలా మనకి ఎన్ని కావాల్సింది మనం వేసేసుకోవచ్చు. యాక్చువల్గా కొంతమంది ఈ మొక్కజొన్నలతోనే తీపి గారెలు కూడా వేసుకుంటూ ఉంటారు కదా రాజు గారు. సో అలా కూడా మనం కొంచెం బెల్లం మిక్స్ చేసేసి కావాలనుకుంటే చేసేసుకోవచ్చు. యాక్చువల్గా రెండు కూడా ఒకసారి చేసుకోవచ్చు. కొంచెం ఫస్ట్ సపరేట్ గా తీసుకుంటే మనము స్వీట్ అండ్ హాట్ రెడీ అయిపోద్ది ఒకే ఐటమ్ తో. సో రెండు వైపులా కొంచెం బాగా వేస్తే మనం రెడీ. కొంచెం వేగాల రాజు గారు. ఇంకొంచెం వేగాలండి. ఆ సైడ్స్ అన్ని కూడా ఆల్రెడీ మనకు కొంచెం బ్రౌనిష్ షేడ్ వస్తుంది. కొంచెం స్లో ఫైర్ లోనే చేసుకుంటే బాగుంటుంది. సో ఈలోపు చూపించేస్తారా. 3 వంకాయలు ఏం చేస్తున్నారు వాటితో? సీల్ చేస్తున్నారు. సీల్. ఓ. సో మెయిన్ ఇదండి, బాడీ కొంచెం ఇలా వంకరగా ఉంది తీసుకున్నాం. రాజుగారు ఇది చూడండి రంగు ఇంకొద్దిగా అండి. ఇది నోరా? అవునండి. సో తర్వాత ఇక్కడ ఫిన్స్ వస్తాయి కదా. సో ఫిన్స్ టైల్. సో ఓకే, తీసేసుకున్నా. సరిపోతాయి కదా? సరిపోతుంది. ఓకే, సో రెడీ. సో ఇక్కడ టైల్, ఫిన్స్ ఇంకొక దాంట్లో తీస్తున్నాం. ఓకే. సో మొత్తం అంతా కూడా మనం ఓన్లీ బ్రింజాల్తో పెట్టేసుకుంటున్నాం సేమ్ కలర్లో. సో 2 ఫిన్స్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఈ స్ట్రీట్లో టైల్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఐస్ సగ్గుబియ్యం పెడుతున్నాం. సో కొంచెం ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి కొద్దిగా అవి చేసుకునేటప్పుడు
జాగ్రత్తగా చేసుకోవాలి కదా అవును. హోల్స్ అవి. అలాగే చిన్నగా మీసాలు కూడా ఉంటాయి. అవును. దానికి సగ్గుబియ్యమా? లేదండి, సేమియా. మీసాలకి సేమియా. సేమియా అండి. అవి కూడా మనం హాఫ్ పెట్టుకోవాలి. ఎస్, అంటే మొత్తం size చిన్నగా ఉంది ఉంది కదా. కదా. యా. వడలు కూడా బాగున్నాయి రాజుగా, చక్కగా ఈ కొత్తిమీర ఇదంతా కూడా బాగా ఇలా కనిపిస్తుంది ఫ్రై అయిపోయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో నైస్. చూసారు కదండి, చక్కగా కార్వింగ్ రెడీ అండ్ మన రెసిపీ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు మొక్కజొన్న గారెలు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మొక్కజొన్న గారెలు తయారు చేసే విధానం. ముందుగా మొక్కజొన్న గింజలు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని గారెల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మొక్కజొన్న గారెలు రెడీ. మొక్కజొన్న గారెలు తయారీ విధానం చూసారు కదా, రాజుగారు తీసుకోండి. చక్కగా సాఫ్ట్గా, క్రిస్పీగా అండ్ అఫ్ కోర్స్ టేస్టీగా. సో అందులో పౌడర్స్ అన్ని వేయటం వలన కూడా చక్కగా మంచి టేస్ట్ వచ్చింది. అండ్ ఈ కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా వేగి ఆ జీలకర్ర కానీ బాగా మంచి టేస్ట్ అనేది తెలుస్తుంది, మనకు బాగా తెలుస్తుంది. అండ్ ఈ మొక్కజొన్నలో కూడా కొంచెం అంటే లైట్ స్వీట్నెస్ అనేది మనకి ఇక్కడ కూడా తెలుస్తుంది కదా. అవును. సో బాగున్నాయి రాజుగారు చక్కగా. సో చూసారు కదండి, చక్కటి స్నాక్ అయితే మీ ఈవినింగ్ టైంలో చాలా బాగుంది మొక్కజొన్న. మీరు కూడా ఇలా హండలు దొరికినప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. కొంతమందికి ఆగకుండా ఎక్కిళ్ళు తరచుగా వస్తూ ఉంటాయి. అలాంటి వారు ధనియాల రసాన్ని కానీ కషాయాన్ని కానీ 3-4 సార్లు అవసరమైన దాన్ని బట్టి ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ సమస్య నుండి విముక్తి లభిస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు ఇక్కడ రెడీగా ఉన్నారండి. ఈ రోజు మనకి వెరైటీస్ చేసి చూపించడానికి. ఫస్ట్ పరిచయం చేసుకుందాం ఇద్దరిని కూడా. హాయ్ అండి. మీ పేరేంటి? ధనుశ్రీ. ధనుశ్రీ, ఎక్కడి నుంచి వస్తున్నారు? మోతీనగర్. మోతీనగర్. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? స్వప్న అండి. స్వప్న, మీరు ఎక్కడి నుంచి? నేను కూడా మోతీనగర్. సేమ్ మోతీనగర్. సో ఫ్రెండ్స్ ఇద్దరు? లేదండి, తోడి కోడళ్ళు. ఓ, ఒకే దగ్గర ఉంటారా? నైస్. ఎవరు పెద్ద ఇద్దరులో? నేనే పెద్ద. మీరు పెద్ద, మీరు చిన్న. ఓకే, ఇంకా ఉన్నారా తోటి కోడళ్ళు? ఇద్దరేనా? ఉన్నాము, ఇంకా ఇద్దరు ఉన్నామా? ఉన్నామేంటి, మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. ఇంకా ఇద్దరు ఉన్నారు. ఓకే, సో మాట్లాడుకుందాం అవన్నీ కూడా. సో ఇంతకీ ఈ రోజు ఎవరు ఫస్ట్ వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? క్యాప్సికమ్ మష్రూమ్. క్యాప్సికమ్ మష్రూమ్. ఓకే ఓకే, మరి క్యాప్సికమ్ మష్రూమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన క్యాప్సికమ్ 1, తరిగిన టొమాటోలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన అల్లం 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. క్యాప్సికమ్ మష్రూమ్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ధనుశ్రీ గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. నెయ్యి. నేతితో చేస్తున్నారు కదా? అవునండి. రోజు ఇంట్లో కూడా అంతేనా? లేదా? ఇక్కడ స్పెషలా? ఓకే, అంటే కొన్ని రకాల వంటలు మనకి నేతితో బాగానే ఉంటాయి. ఫ్యాట్ అయిపోతాం కదండి. ఫ్యాట్ అయిపోతామనా? మరి ఇక్కడ అంటే మేము తిని మేము ఫ్యాట్ అయిపోవాలా? ఓకే, గీ తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు అంటే ఇది ఎలా మనకు కొంచెం గ్రేవీ టైప్ లో? నార్మల్ గ్రేవీలో మామూలుగా ఉంటుంది. మామూలుగా చపాతీ, రైస్, దేంట్లో బాగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసి ఏంటంటే తొందరగా ఉడుకుతుంది, అంటే కలర్ చేంజ్ అవుతుంది, తొందరగా మగ్గుతుంది. కొంచెం సరిపడేసి వస్తున్నారా? కొంచెం కొంచెం కూరకు సరిపడేసినట్టున్నారు. లేదా మళ్ళీ వేస్తారా తర్వాత? కొంచెం లైట్గా వేస్తాం లాస్ట్ లో. అంతేనా? ఓకే,
ధనుశ్రీ గారు ఓకే ఉల్లిపాయ చక్కగా మగ్గింది. ఓకే తర్వాత ఏం వేద్దాం? అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మూడు కలిపేసి పేస్ట్ చేసేసారా? ఒక స్పూన్ ఇవ్వాలి. ఓకే. మనం తినే కారానికి తగ్గట్టుగా. కొంచెం ఫ్రై అయ్యాక టమాటో. ఓకే. సో మనకు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఈ టమాటోలు ఇవి పేస్ట్ లా చేసి వేసుకోవచ్చు. గ్రేవీలా. సో కొంచెం దగ్గరికి ముద్దలాగా కొద్దిగా కర్రీ టైప్ లో కావాలంటే ఇలా వేసుకోవచ్చు. ఓకే. చపాతీలోకి. ఇప్పుడు మీదంతా అంటే జాయింట్ ఫ్యామిలీయా లేకపోతే ఒక దగ్గరే సపరేట్ పక్కన పక్కన అంటే పెద్ద అత్తయ్య కూడా పెద్ద అత్తయ్య. ఓ అలా కజిన్ తోడుకోడలా మీరు? ఓకే ఓకే. సో ఏదేమైనా అందరూ ఒక దగ్గర ఉంటారు, పక్క పక్కనే ఉంటారు. నైస్. సో ఇలా ఏమైనా వెరైటీగా వంటలు అవి చేసుకున్నప్పుడు అలా పంపిస్తూ ఉంటారా ఒకళ్ళింటికి? ఓకే. నెక్స్ట్ ఏం వేద్దాం? క్యాప్సికమ్ వేద్దామండి. ఓకే. మనకి క్యాప్సికమ్ మష్రూమ్ కాబట్టి క్యాప్సికమ్ మనకి ఫాస్ట్ గానే మగ్గిపోద్ది. మష్రూమ్ కూడా మనకి మష్రూమ్ జస్ట్ ఊరికి క్లీన్ చేసి పెట్టుకున్నారా? అవునండి. ఏం బాయిల్ అదేం చేసి? లేదు. ఓకే. జస్ట్ క్లీన్ చేసి తీసేసి. తనుశ్రీ గారు ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తాను. జాబ్. వారు జాబ్ చేస్తాను. ఇద్దరు. ఆయన పేరేంటి? నరేందర్. పిల్లలు ఉన్నారా? ఎంతమంది? ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు. ఎంత వయసు? చిన్న బాబు 2.5, 3.5. 2.5, 3.5. ఇద్దరు బాగా చిన్నపిల్లలు. మరి వాళ్ళని ఎవరు చూస్తూ ఉంటారు? అత్తయ్య చూసుకుంటారు. అవునా? ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? ధ్రువ సాత్విక్. నైస్. ఇది కొంచెం మగ్గాలా? లేదండి, మగ్గింది. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాం లైట్ కలర్ కోసం. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా బాగా ఈ వంటలు తిండి విషయాల్లో కొంచెం ఎక్స్పర్ట్స్ అయిపోతున్నారు కదా, అంటే వాళ్ళకి అన్ని తెలిసిపోతున్నాయి కదా. మీ ఇద్దరు పిల్లలు ఎలాగా? మంచి తింటారా? ఏది పెట్టినా తింటారు. అది కావాలి ఇది కావాలి అలా గొడవ చేస్తారు. చేస్తాను, అవి వెరైటీస్ చేసి పెడుతుంటారు. టైం దొరుకుతుందా మీకు? దొరుకుతుందండి. నైస్. సో ఇది మగ్గితే మనము మష్రూమ్ యాడ్ చేసుకోవాలి. ఓకే. మష్రూమ్స్ వేస్తాం. కొంచెం ఫ్రై అయ్యాలి. ఓకే. మూత పెడదామా? అక్కర్లేదా? అవసరం లేదండి. కొన్ని వాటర్, జగ్లో వాటర్ కొంచెం వాటర్ వేసాను. ఓకే. సో ఇప్పుడు నలుగురిలో పెద్ద ఎవరు? వేరే ఆవిడ? పింకీ అనండి. పింకీ అసలు పేరు అదేనా? అంటే అపర్ణ, నేను మామూలుగా పింకీ అని. ఇప్పుడు మీరు అట్లా చెప్పారంటే పింకీ అని ఎందుకు చెప్పావు, అపర్ణ అని చెప్పొచ్చు కదా అంటారు తర్వాత చూస్తే. ఓకే. సో ఇప్పుడు మూత పెడదామా? అక్కర్లేదా? అవసరం లేదు. ఇప్పుడు సాల్ట్ ఇందాక ఉల్లిపాయ కూడా వేసారు, ఇంకా అక్కర్లేదా? కొద్దిగా వేయాలి, లైట్ వేసాను కదా ఆల్రెడీ. ఎందుకంటే అన్ని ఇట్లా పట్టేస్తుంది అంత మష్రూమ్ లోకి. సో ఇప్పుడు మనకి వాటర్ అంతా ఎగిరిపోతే రెడీయా? లేదు, ఉండాలి, కొంచెం ఉండాలా. అంటే ఇప్పుడు ఇది మనం ఇలాగే గ్రేవీ టైప్ లో చేసుకోవచ్చా లేకపోతే ఫ్రై లాగా కొంచెం డ్రైగా అలా కూడా చేసుకోవచ్చా? అలా కూడా చేసుకోవచ్చు. చాయిస్ మన ఇష్టం. ఓకే. కొంచెం కారం వేస్తారా? పచ్చిమిర్చి పేస్ట్ మళ్ళీ కారం కూడానా? అవునండి. బాగా తింటారా మీరు కారం? అవునండి. మీరు వేసిన దాన్ని బట్టి చూసి నాకు అర్థమైంది, పేస్ట్ బాగా వేసారు, కారం బాగా వేసారు. కారం ఎక్కువ అయితే మాత్రం నాకు సంబంధం లేదు. నేనేమని చెప్పలేదు అసలు. కొంచెం హై పెడతాను. అందరు కారం ఎక్కువ తింటారా? మామూలుగా. నెక్స్ట్ కొంచెం సిమ్లో పెట్టాను, ఎందుకంటే మొత్తం మళ్ళీ వాటర్ అని దీనికి మామూలుగా డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇంకో వాటర్ వేయాలా? ఇది వేద్దామా అంటే నన్ను అడుగుతున్నారా? వేస్తారా? ఓకే. వేద్దామా అంటే నేను వద్దు అంటాను. కొన్ని కొద్దిగా. సో కారం కూడా చక్కగా వీటన్నిటికీ పట్టాలి కదా, కలిపేసేయండి. ఇప్పుడు దీనికి ఏమిటి చేయాలి? మూత ఏమైనా పెట్టాలా? పెట్టాలి. జస్ట్ అలా ఉంచేసి తీసేస్తే రెడీ. కర్రీ మాత్రం చక్కగా కలర్ఫుల్ గా ఉంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో, వెయిట్ చేద్దాం. ధనుశ్రీ గారు చూద్దామా? కొద్దిగా ఆల్రెడీ ఫస్ట్ లో కొద్దిగా వేసాం కదా సాల్ట్, ఇప్పుడు కొద్దిగా వేసేది. ఓకే. కొద్దిగా లైట్.
ఏదైనా మనం క్యాప్సికమ్ ఇలా కాంబినేషన్స్ చేసుకుంటే అది బాగా కనిపిస్తూ ఉంటుంది కదా. ఈ క్యాప్సికమ్ మగ్గినా కూడా దాని కలర్ అలా ఉంటుంది కాబట్టి. సరిపోతుందా? ఇద్దామా? దాన్ని అలా స్టవ్ నుంచి దించబుద్ది అవ్వట్లేదా మీకు చూస్తుంటే? లాస్ట్లో గరం మసాలా వేసి తీసేస్తారా? ఓకే. సో మళ్ళీ ఫైనల్గా మనకి ఆ మసాలా ఫ్లేవర్. ఓకే, చాలా ఓకే. ఓకే, కొంచెం కొత్తిమీర వేద్దామండి. ఫస్ట్లో వేయలేదు కదా. రెడీ అయిపోయిందా? అవునండి. క్యాప్సికమ్ మష్రూమ్. అవునండి. కొద్దిగా కరివేపాకుతో డెకరేట్. కరివేపాకుతో డెకరేట్ చేస్తారా? చేయండి. అంటే కరివేపాకు మనం ఏమైనా పోపులు వేసుకోవాలా? వేసుకోవాలి కానీ మర్చిపోయారనమాట. లేదు, దీనికనే తీసుకొచ్చి. దీనికనే తీసుకొచ్చారా? ఓకే, అలా పెడదాం అనేసి. ఇంకా అందరూ కొత్తిమీరతో చేస్తారు, నేను ఎందుకు కొత్తిమీరతో చేయాలి? డిఫరెంట్ చేస్తే బాగుంటుంది కదా. మొత్తం కప్పేశారు కరివేపాకుతో కూడా. ఏదేమైనా ఓకే అండి, రెడీ అయిపోయింది క్యాప్సికమ్ మష్రూమ్. ఓకే ఓకే, మరి క్యాప్సికమ్ మష్రూమ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ మష్రూమ్ తయారు చేసే విధానం: ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, తరిగిన మష్రూమ్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు వేసి బాగా కలిపి దగ్గర పడివ్వాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ మష్రూమ్ రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. భోజనం తర్వాత తాంబూలం తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. ఒకవేళ తాంబూలం అందుబాటులో లేకపోతే సోంపు తీసుకున్నా సరే జీర్ణశక్తికి చక్కగా దోహదపడుతుంది. క్యాప్సికమ్ మష్రూమ్ తయారీ విధానం చూసారు కదా. ఓకే, స్వప్న గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు వంట? చీజ్ పొటాటో. చీజ్ పొటాటో అంటే స్నాక్ ఐటమ్. స్నాక్ ఐటమ్. ఓకే, మరి చీజ్ పొటాటో తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చీజ్ పొటాటో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 1/2 కిలో, చీజ్ 4 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. ఓకే స్వప్న గారు, ఏమిటి చీజ్ పొటాటో? ఏం చేయాలి దీనికి మనం? ముందుగా ఆలు పొడవుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసేయాలా? ఆలు ఒక 1 ఇంచులో అలా 1 ఇంచులో పొడవుగా. ఓకే, ఏం ఉడికించాలా? పచ్చివి ఏం ఉడికించలేము. ముందుగా నెయ్యి వేసుకోవాలి. ముందుగా నెయ్యి వేసాక తర్వాత ఆలు వేసుకోవాలి. మిరియాల పొడి కొద్దిగా. సో ఇదంతా దీనికి పట్టించాలన్నమాట. వెల్లుల్లి తురుము. ఓకే, అది కూడా పేస్ట్ లాగా చేసేస్తే బాగా పట్టేది కదా వెల్లుల్లి కూడా. తురుము అంటే మళ్ళీ మనకి ముక్కలు కదా, ఇవి గట్టిగా ఉంటాయి కదా. ఉడికిపోతుందా? ఓకే, నెక్స్ట్ 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్. కొద్దిగా కొత్తిమీర వేసుకో. ఓకే, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కలుపుకోవడమే. ఓకే, సో వాటర్ ఏం అక్కర్లేదేమో. నెయ్యి వేసాను, అందులో నేను కలిసిపోతుంది. ఇంకా ఒక 15 మినిట్స్ నానబెట్టాలి. ఇంకా ఇట్లా దీనిలాగా అంటే అప్పుడు కొంచెం పట్టేసుకుంటాయి కదా. 15 మినిట్స్ నానబెట్టాలి. సో
అంటే ఇప్పుడు దీన్ని ఎలా మనం డీప్ ఫ్రై చేస్తామా, ఏం చేస్తాము? ఓవెన్లో పెట్టుకోవాలి 200 degrees. 200 degrees లో. ఒకవేళ ఓవెన్ లేకపోతే మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఓవెన్ లేని వాళ్ళు డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో మామూలుగా అయితే బేక్ చేసుకోవడం బెటర్ థింగ్ కాబట్టి ఓవెన్ ఉంటే బేక్ చేసుకోవచ్చు. బేక్ చేసుకోవచ్చు. లేదు అంటే డీప్ ఫ్రై. డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది అంటే ఖచ్చితంగా ఇప్పుడు 15 minutes నానాలి. ఒకవేళ మనం డైరెక్ట్ గా కలిపేసి పెట్టేస్తే ఏమవుతుంది? అంటే అంత టేస్ట్ రాదు. ఇంకా అది రా అంటే దానికి పట్టేసుకుంటది కదా, ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ ఐటమ్? మామూలుగా నేనే ట్రై చేసా ఇంట్లో. ఇప్పుడు చీజ్ అంటే ఎప్పుడు వేస్తారు దాంట్లో? చీజ్ ఇది ఉడికాక తర్వాత చీజ్ తురుము వేసుకుందాం. జస్ట్ చీజ్ అనేది గార్నిష్ కేనా? లేదు, దీనికి పట్టుకుంటది. ఇంకా ఇది వేడి మీద వేసేసుకుంటే ఇది వేసాక మళ్ళీ 2 minutes పెట్టుకుందాం ఓవెన్ లో. ఓకే ఓకే, ఇంకా అయిపోయినట్టే. ఓకే స్వప్న గారు 15 minutes అయిపోయింది కదా, ఇప్పుడు ఓవెన్ లో పెట్టేసుకుందామా? కొద్దిగా నెయ్యి రుద్ది పెట్టాలి. దానికి నెయ్యి? ఓకే రైట్. లేకుంటే దానికి అతుక్కు ఓకే పెట్టేద్దామా? దీంట్లో పెట్టి. ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప అండి. ఒకతే పాప. ఎంత వయసు? 1 year పాప. 1.5 years. 1.5 years. ఏం పేరు? ఇషిక. ఇషిక. పెద్ద అయిన తర్వాత ఇలాంటివన్నీ అడుగుతున్నాను, ఇప్పుడే నేర్చేసుకుంటున్నారా? మీ వారు ఏం చేస్తుంటారు? మామూలుగా బిజినెస్. మామూలుగా బిజినెసా? మామూలుగా బిజినెస్ చేస్తారు. ఏం పేరు? సుధాకర్ అండి. సుధాకర్ గారు. ఓకే, మీరు కూడా ఏమైనా జాబా లేకపోతే? లేదు, టైలరింగ్ చేస్తాను నేను. ఓ, సో ఇది కొంచెం అయిన తర్వాత అప్పుడు మనం చీజ్ వేసుకోవాలి. ఓకే, సో ఓవెన్ అక్కడ నుంచి. సో అది ఎన్ని డిగ్రీస్ లో ఎన్ని మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి? 200 degrees అండి. 10 to 15 minutes వరకు అవుతుందా? ఓకే, సో వెయిట్ చేద్దాం అది అయ్యేదాకా. వెయిట్ చేద్దాం. 15 seconds లో మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు అది తీసిన తర్వాత చీజ్ యాడ్ చేసుకొని మళ్ళీ 2 minutes పెట్టి తీసేయడమే. జస్ట్ ఆ చీజ్ కరగడానికి. ఓకే ఓకే, బాగుంది. ఈ ఐటమ్ చేసినప్పుడు మీకు ఎవరికైనా పెట్టారా? నిజంగా పెట్టారా? మీ పిల్లలుగా? ఓకే ఓకే, అయిపోయింది. తీసుకొచ్చేసి ఓకే, ఇంకా అయిపోయినంటే. సో ఇప్పుడు దాని మీద చీజ్ వేసుకోవాలా? చీజ్ వేసుకోవాలి. ఓకే, కొద్దిగా. యాక్చువల్గా అంటే ఆ వేడికి మనకి చీజ్ మెల్ట్ అయిపోతుందిగా, ఇది సరిపోదా? ఇది చివరగా వేస్తే టేస్ట్ బాగుంటుందని. ఆహాహా, ఇప్పుడు ఇది ఓవర్ మనకి వేడిగా ఉంటుంది కదా, రాదు అట్లా. అలా రాదా? ఓకే ఓకే, సరిపోతుందా అంత చీజ్? సరిపోతుంది. ఓకే, వెళ్ళండి. సో ఫైనల్ గా చీజ్ వేసేసిన తర్వాత 2 minutes మనం అది మెల్ట్ అయ్యేదాకా ఉంచితే మనకి ఇంకా రెడీ అయిపోయిందండి. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, సో టైం అంతా అయిపోయిందండి. ఎస్, చూసారా అయిపోయింది. 2 minutes. తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తా. ఓకేనా? ఓకే, చీజ్ అంతా పక్కనే ప్యాన్ కి అయింది తప్పితే వాటికి ఏం పట్టలేదు కదా, ఇలాగే ఉంటుంది. అలాగే ఉంటుందా? ఓకే, ఓకేనా? రెడీ? ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేయండి.
ఓ టమాటో ఫ్లవర్ చేశారా? ఓకే. ఓకేనా? రెడీ. చీజ్ పొటాటో సాస్తో తినాలా దాన్ని? ఓకే, సో చీజ్ పొటాటో కూడా రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు చీజ్ పొటాటో తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చీజ్ పొటాటో తయారు చేసే విధానం: ముందుగా బంగాళదుంపలను అంగుళం పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో నెయ్యి, ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంప ముక్కలు, మిరియాల పొడి, తరిగిన వెల్లుల్లి, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. వీటిని నెయ్యి రాసిన బేకింగ్ ప్లేట్లోకి తీసుకుని అవెన్లో ఉంచి 200 డిగ్రీల వద్ద 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత బంగాళదుంప ముక్కలపై చీజ్ వేసి మరో 2 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చీజ్ పొటాటో రెడీ. ఓకే, మరి 2 రెసిపీస్ రెడీ అండ్ రాజు గారు కూడా వచ్చేసారండి టేస్ట్ చూడడానికి. ఇప్పుడు టేస్ట్ చూసి ఏ ఐటమ్ ఎలా ఉందో అండ్ ఇవాళ ఊరించే వంట విన్నర్ ఎవరో చెప్పేస్తారు. సో రాజు గారు, ఒకటేమో కర్రీ అండ్ ఒకటేమో స్నాక్ ఐటమ్. సో ఫస్ట్ మనం ఏది టేస్ట్ చూద్దాం? కర్రీ అండి. ఓకే, సో క్యాప్సికమ్ మష్రూమ్ మీరు కూడా తీసుకోండి. ఘాటుగా బాగానే ఉంది. సో ఇప్పుడు చీజీ పొటాటో చూద్దాం. తీసుకోండి. ఫ్లేవర్స్ అయితే పొటాటో కొంత బాగానే పట్టేసింది. మరి కొంచెం కుక్ కావాలి. అంటే ఇలా డైరెక్ట్ రాగా పెట్టే బదులు కొంచెం హాఫ్ బాయిల్ చేసి పెడితే బెటర్ అండి. యాక్చువల్గా హాఫ్ బాయిల్ చేసి పెట్టాలి. అదే, ఎందుకంటే చాలా రానెస్ బాగా తెలుస్తుంది కదా. సో అంటే మనం ఇలా అవెన్లో పెట్టి చేస్తే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోవచ్చు. అంటే మీరు చేసింది ఇప్పుడు బేక్ చేశారు కదా, సో మీరు ఆప్షన్ ఇచ్చారు. బేకింగ్ ప్రాసెస్ లో చెప్తున్నారు అనమాట. ఇప్పుడు డైరెక్ట్ గా పచ్చివాటిని డీప్ ఫ్రై చేస్తే ఓకే, కొంచెం దాంట్లో బాగానే మగ్గిపోతుంది. సో బేక్ చేసేప్పుడు కొంచెం హాఫ్ మనం బాయిల్ చేసేసి అప్పుడు మీరు చేసినట్టు ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే బాగానే వస్తుంది. టేస్ట్ అనేది బాగా వచ్చింది. అది కుక్ కాలేదు. సో మరి ఫైనల్ గా ఇవాళ ఊరించి వంట విన్నర్ క్యాప్సికమ్ మష్రూమ్ ధనుశ్రీ గారా? ఎస్. ఓకే, సో కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ ధనుశ్రీ గారు, చక్కగా టేస్టీ కాంబినేషన్ అండ్ బాగా చేశారు కూడా. కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. చూద్దామా మీ శారీ ఎలా ఉందో? మీ కర్రీ లాగే కలర్ఫుల్ గా ఉంది. కంగ్రాట్స్ అండి. స్వప్న గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. సో థ్యాంక్స్ ఇద్దరికి కూడా చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు. బాయ్ అండి. సరే. ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. అలాగే పార్టిసిపేట్ చేయడానికి వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు పైనుంచి కొద్దిగా ఉప్పు జల్లినట్లయితే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి, అలాగే మంచి బ్రౌనిష్ కలర్ లో కూడా వస్తాయి. ఓకే, మరి ఈరోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ చూసారు కదా. మరి ఈ వంటలోని పోషక విలువలు ఏంటో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు, చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన బీరకాయ ములక్కాడ కూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. బీరకాయ ములక్కాడ రెండు కూడా చాలా మంచివి. ములక్కాడలో ఔషధ గుణాలు ఉన్నాయని కూడా చాలాసార్లు మన షోలోనే చెప్పాను. సో చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే బీరకాయ వాడేటప్పుడు మనం బీరకాయ పొట్టు అంటే ఇప్పుడు పీలర్స్ వచ్చేసాయి కదండి, ఒకప్పుడు జస్ట్ నైఫ్తో ట్రిమ్ చేసేవాళ్ళు పైన, అంటే మరీ గట్టిగా ఉన్న రిడ్జెస్ని మాత్రం తీసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మొత్తం అట్లా మనం తీసేస్తున్నాం కాబట్టి
డెఫినెట్గా పోషక విలువలు కూడా మనకు పాడైపోతూ ఉంటాయి. సో జస్ట్ పైన తీయాలండి. ఆ తొక్క కూడా మనకు, ఆ పొట్టు కూడా మనకు చాలా చాలా మంచిది. సో వాటితో పాటు కూరలు వండుకునేది కూడా మనం అలవాటు చేసుకోవాలి. సో పొటాటో కూడా పీలర్లో మనం అలా స్క్రేప్ చేసేస్తే ఇంకా పోషక విలువలు అన్నీ కూడా పోయినట్టే. జస్ట్ పైన కొద్దిపాటి మాత్రం స్కిన్ తీస్తే ప్రాబ్లం లేదు. ఇందులో టమాటో కూడా ఉంది. సో బీరకాయ, తర్వాత ములక్కాడ, తర్వాత టొమాటో, 3 కూడా ఎక్సలెంట్ అసలు కాంబినేషన్. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మొక్కజొన్న గారెలు, మొక్కజొన్న బియ్యం పిండి, శనగపిండి. ఓకే, గారెలు. సో డెఫినెట్గా డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి ఇది ఎప్పుడైనా ఒకసారి వాడుకోవచ్చు అని మనకు తెలుసు. బట్ మొక్కజొన్న గురించి కొన్ని మాటలు. ఈ మధ్య మీరు ఎప్పుడు యాడ్ చూసినా, ఎక్కడ చూసినా కార్న్ఫ్లేక్స్ అని చూస్తూ ఉంటారు కదా, అవేవి కాదండి. అదేదో పెద్ద పోషక విలువలు కలది, దాన్ని తయారు చేయబడినది అలా కాదు. ఈ మొక్కజొన్నను డ్రై చేస్తేనే మనకు వచ్చేదే ఈ కార్న్ఫ్లేక్స్. అటుకులు ఎలాగో, అటుకులు మనకు ఎలా వస్తాయి, రైస్ నుంచి వస్తాయి కదా, అలాగే ఇవి కూడా. కాకపోతే అటుకులంత పోషక విలువలు మనకు కాంప్లెక్స్లో ఉండవు. సో ఎలా మొక్కజొన్నలో అసలు పోషక విలువలు ఉన్నాయా? చాలా ఉన్నాయండి. జస్ట్ ఉడికించుకొని కనుక తీసుకోగలిగితే అదే బెస్ట్. పాప్కార్న్ కానీ ఇలా గారెలు కానీ తక్కువ చేసుకుంటూ జస్ట్ ఉడికించుకొనో లైట్గా కాల్చుకొనో తీసుకుంటే మరీ మంచిది. ఇక ఊరించే వంటలో చూసిన చీజ్ పొటాటో. జనరల్గా ఇలాంటివి మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, కానీ వీళ్ళు కొత్తగా అవెన్లో ట్రై చేశారు. చాలా బాగుంటుందండి చీజ్ పొటాటో. చీజ్ పిల్లలకి చాలా చాలా మంచిది. మీకు ఒక విషయం తెలుసా, చీజ్ మన వంటకం కాదు, మనం తయారు చేసే ఐటమ్ అయితే కాదు. వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చినవి. కానీ వాళ్ళు కూడా చీజ్ ఇంట్లో తయారు చేసేవాళ్ళు. సో అలా తయారు చేసుకుంటే ఏదైనా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో దొరికే చీజ్ కొనుక్కొని తింటే ప్రాసెస్డ్ ఐటమ్ కిందే లెక్క. కానీ ఎప్పుడైనా ఒకసారి పర్వాలేదు. ఇక క్యాప్సికమ్ మష్రూమ్ 2 కూడా చక్కటి వెజిటబుల్స్. ఇప్పుడు మనం ఫస్ట్లో కూడా ఈ బీరకాయ ములక్కాడ కూర చూసాం కదా, అలాంటిదే ఇది కూడా. కానీ క్యాప్సికమ్ మష్రూమ్ 2 కూడా మనకి ఇక్కడ దొరికేవి కాదు. అంటే మనం పండించే ఐటమ్స్, అంటే ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకొని పండించేవి. సో రెండింటికి ఒక చిన్న కంపారిజన్ చేద్దాం. క్యాప్సికమ్ కూడా మంచిది, మష్రూమ్ కూడా చాలా మంచిది. మష్రూమ్ అయితే కాస్త మన కంట్రీస్లో దొరుకుతుంది, క్యాప్సికమ్ కూడా పండిస్తున్నారు కాబట్టి దొరుకుతుంది. బట్ దానికంటే కూడా శ్రేష్టమైనవి ఏమంటే ప్యూర్ బీరకాయ అనేది మీరు ఏ దేశంలో అయినా చూస్తారా? అంటే మీరు ట్రావెల్ చేసే వాళ్ళైతే మీరు డెఫినెట్గా అబ్జర్వ్ చేసి చూడండి. కరివేపాకు, బీరకాయ ఇలాంటివన్నీ అసలు చాలా రేర్. మన కంట్రీలోనే, మన దేశంలోనే దొరుకుతాయి అన్నమాట. సో 100% అవి బెటర్, మన జీన్స్కి దగ్గరగా ఉంటాయి, కావాల్సిన విధంగా ఉంటాయి. ఇది కూడా మంచిదే. అంటే దట్ డస్ నాట్ మీన్ ఇది మంచిది కాదు, అది మంచిదే. కానీ అది మన నేటివ్ కాబట్టి ఎక్కువ తీసుకోవచ్చు, రిపీట్ చేయొచ్చు, ఎక్కువ సార్లు తీసుకోవచ్చు. ఇది కొంచెం తగ్గించి తీసుకొని, అంటే వారానికి ఒకసారి అలా తీసుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ మీరు ఇవాళ చూసిన వంటకాల్లో క్యాప్సికమ్ మష్రూమ్, దానికంటే కూడా బీరకాయ ములక్కాడ కూర సూపర్. చీజ్ పొటాటో కూడా కొత్త అటెంప్ట్. అంటే డెఫినెట్గా మనకు ఆ కాన్షియస్నెస్ అనేది వచ్చేసింది, ఆయిల్ ఎక్కువ తీసుకురాదు, రిపీటెడ్గా తీసుకురాదు అని. సో పిల్లలకు కూడా మనం ఇలాంటివి చేసి ఇవ్వాలంటే ఇలా నాన్ ఆయిలీగా చేసి ఇవ్వాలి అనేది వచ్చింది కాబట్టి చాలా బాగుందండి. ఇక మొక్కజొన్న గారెలు అంటారా, నేను చెప్పాను కదా, మొక్కజొన్న అంటే ఇప్పుడు మనం స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు అదొక పెద్ద సమస్య. నన్ను అడిగితే వాళ్ళు 4:35కి వస్తే భోజనం పెట్టేయచ్చు, డైరెక్ట్ భోజనం పెట్టేసేసి 7-7:30 కల్లా ఇలాంటివి ఇస్తే, అంటే ఉడికించిన మొక్కజొన్న ఇస్తే సరిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో మొక్కజొన్న వాడదామండి. గారెలు డీప్ ఫ్రై కాబట్టి ఎప్పుడైనా ఒకసారి వాడుకుంటే మంచిది. మా స్టూడియోకి వచ్చి ఊరిన్ ఛానల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీరు ప్రేక్షకులకు చేసి చూపించాలనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతిని అందుకోండి. రాజుగారు ఈరోజు 2 కూడా చక్కగా సింపుల్ వంటలు కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే. సో వంటలు పిండి వంటలు మంచి టేస్టీ కాంబినేషన్. యాక్చువల్ గా 2 సపరేట్ గా అందరికి ఇష్టము, తక్కువ చేస్తారు, కానీ కాంబినేషన్ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ మొక్కజొన్న గారెలు చక్కగా కరకరలాడుతూ వెరీ టేస్టీ. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ అన్ని వెరైటీస్ ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.
ఓకే, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది వాళ్ళ మన ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.